పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి అని అరణ్యములో నుండి ఒక శబ్దము వినబడును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన ఈ యొక్క ప్రవక్త ఇతడే. యెషయా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచింపబడిన వాడితడే. ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను. ప్రియమైన వారలారా, ఇతడు ఏం చేసేవాడట? బాప్తిస్మము ఇచ్చేవాడు. ఎవరు బాప్తిస్మం తీసుకునేవారు ఇతనికి ముందు అనగా, ఎవరైనా యూదా మతాన్ని పాటించాలనుకుంటే అన్యులు యూదా మతాన్ని స్వీకరించాలనుకుంటే మరి వీరేం చేసేవారంటే బాప్తిస్మం ఇచ్చి వారిని యూదా మతంలోకి ఆహ్వానించేవారు. అయితే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, వాళ్ళు ఎవరో కాదు ఫస్ట్ తీసుకోవాల్సింది ఎవరు? మీరే. ఎవరు? మీరే. ఎందుకనగా పరిస్థితి ఎలా ఉన్నది? ప్రియమైన వారలారా, ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు మారు మనస్సు పొందండి. ప్రియమైన వారలారా, ఎందుకు మారు మనస్సు పొందాలి అనగా, ఈ యొక్క మత ప్రవిష్టులు గాను లేకపోతే రిలీజియస్ లీడర్స్ గాను పిలువబడుతున్న వీరి హృదయం అంతా వేషధారణతోనూ ఆచారాలతోనూ నింపబడి ఎవరికి దూరంగా ఉంటున్నారంటే దేవునికి దూరంగా ఉంటున్నారు. అర్థమైందండి? ఈ సద్దుకైలు పరిసయ్యులు వీరు కొంచెము రిలీజియస్ లీడర్స్ గాను అంటే ఫాలో అవ్వదగిన వ్యక్తులుగాను చలమని అవుతున్నారు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ వేరు, వీళ్ళ ఎడ్యుకేషన్ వేరు, వీరి మంచి ఆచారాలు చెప్తారు, భక్తి విషయంలో చాలా విషయాలు వారికి చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క యూదులందరూ ఎవరిని ఫాలో అవుతుండేవారు? వీరి యొక్క బోధనల్ని ఫాలో అవుతూ ఉండేవారు. అయితే అప్పటికే సమాజము కరప్ట్ అయిపోయింది. యూదా సమాజం కరప్ట్ అయిపోయింది. ఎందుకు కరప్ట్ అయిపోయిందంటే యూదుల్ని పక్కగా పరిపాలించుకోవట్లేదు. ఎవరు పరిపాలిస్తున్నారు వీరిని? రోమన్స్ పరిపాలిస్తున్నారు. రోమన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని యాజకులుగా చేస్తున్నారు. ఎవరిని యాజకులుగా చేస్తున్నారు? వీళ్ళు లేవీలనే చేస్తున్నారు. కానీ ఆ యొక్క రాజరిక వ్యవస్థకు లేకపోతే రోమన్స్ కి ఎవరైతే వత్తాసు పలుకుతారో వారి యొక్క అధికారానికి ఒప్పుకునేలాగా ఎవరైతే ఈ యూదుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో అలాంటి వారిని వీరు యాజకులుగా పెట్టుకుంటున్నారు. సో దేవుని యొక్క భక్తి విధానము మార్పు చెందింది. ప్రియమైన వారలారా, అదేవిధంగా మనం ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా నైతికంగా ఆ రోజుల్లోని సమాజము దేవునికి దూరం అయిపోయింది. ఏ విధంగానంట? ఆధ్యాత్మికంగా దూరం అయిపోయింది, నైతికంగా కూడా వారు దేవునికి సమీపంగా లేరు. మరి ఈ సమయంలో దేవుడు మరి రానై ఉన్నాడు. అతని గురించి మరి ప్రజలను సిద్ధపరచడానికి ఒక ప్రవక్తను వారి మధ్యకు పంపాడు. అయితే ప్రియమైన వారలారా, యోహాను ఎందుకు వచ్చాడు అనగా, యేసుక్రీస్తును చూడంగానే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు వారికి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? మారు మనసు గురించి, పశ్చాత్తాపము గురించి, బాప్తిస్మము గురించి వారికి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే ప్రభువు మార్గము సిద్ధపరచాలి. ఏ మార్గము? యేసుక్రీస్తు వచ్చేసరికి, ఆయన బోధలు ప్రారంభించేసరికి ప్రజల యొక్క హృదయం ఏ విధంగా తిప్పబడాలంటే వారి హృదయాలు దున్నబడాలి. కఠినమైపోయిన వారి హృదయాలు, నిర్జీవమైపోయిన వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి, వారు లేఖనాలు చదువుతున్నను వాటిని పాటించలేని అజ్ఞాన స్థితిలో వారు వెళ్ళిపోతూ ఉంటే యోహాను ఆ వాక్యాలను గుర్తు చేస్తూ మారు మనసు గురించి వారికి చెప్తూ, దేవుని కొరకు కనిపెట్టండి అని చెప్తూ, పరలోక రాజ్యము సమీపమైందని వారికి చెప్తూ, వారిని ఉత్తేజపరుస్తూ వారిని దేవుని వైపు చూసేవారుగా చేయడము యోహాను యొక్క మెయిన్ జాబ్. అది ప్రియమైన వారులారా, వారి హృదయాలు దున్నాలి. మేము పాపంలో పడిపోయాము, దేవునికి దూరం అయిపోయామన్న వారి యొక్క పశ్చాత్తాప హృదయాలు వారిలో కలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సామాన్యుల్ని గలిబిలి చేసేసే బోధలు చేస్తూ,
సమాజాన్ని గలిబిలి చేసేస్తున్న పరిస్థితుల్లో ప్రియమైన వారులారా, యోహాను భక్తుడు ప్రభువు నిమిత్తము వారి హృదయాల్ని సిద్ధపరచడానికి వచ్చిన, ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన స్థితిలో ఫాలో అయిన ఆఖరి ప్రవక్త. ఎంత అనుకోవాలా? పాత నిబంధనలోని ఆఖరి ప్రవక్త అనాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఏ నిబంధన వచ్చింది? క్రొత్త నిబంధన వచ్చింది. అంతకు ముందు వరకు ఏమనుకోవాలి మనము? పాత నిబంధన. ఆయన కొత్త నిబంధన స్థాపించే వరకు, ఇచ్చే వరకు పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ఆఖరి ప్రవక్తగా ఎవరిని చెప్పుకోవచ్చు మనము? బాప్తిస్మిచ్చు యోహాన్ని మనము చెప్పుకోవచ్చు. అతను ఒక బ్రిడ్జ్ అన్నమాట. అతను ఏంటి? ఒక బ్రిడ్జ్. ఎలాంటి బ్రిడ్జ్ అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యనున్న బ్రిడ్జ్ లాంటాడు. యేసుక్రీస్తు వైపు యూదులను లేకపోతే ఇశ్రాయేలులను తిప్పడానికి వచ్చిన ప్రవక్త.